ఫిరాయింపుల గురించి తీవ్రంగా వ్యతిరేకించారు. రాళ్లు పెట్టి కొట్టాలి పార్టీలు మారిన వాళ్ళని అన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్నది అదే అయిన వాళ్ళకి ఏం చెప్తారు? ఇప్పుడు నేనేమంటున్నానంటే 100 రోజుల నా పరిపాలన చూడండి. ఎంతోమంది ఎమ్మెల్యేలు కలిచారు, ఎంపీలు కలిచారు. ఎవరినైనా ఏదైనా రండను పోండను వస్తారాను నేను అడగలే. ప్రభుత్వాన్ని పడగొడతామని వాళ్ళు బయలుదేరారు. నేనేం మాట్లాడలే. కుర్చీ ఎక్కిన కాడ నుంచి మొదటి రోజు నుంచే ప్రజలకిచ్చిన హామీని బాధ్యతాయుతంగా మొదటి సంతకం ఎల్బీ స్టేడియంలో పెట్టిన కాడ నుంచి మొదలు పెడితే 100వ రోజు వరకు పరిపాలన మీదనే దృష్టి పెట్టి తెలవంది తెలుసుకొని తెలిసిన దాన్ని అమలు చేసింది సరైన విధంగా ప్రజలకు చేరుతుందా లేదా పర్యవేక్షించుకుంటూ ఒక కార్యాచరణతో ముందుకెళ్ళాలి. వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో పడగొడతామని వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఆ పడగొట్టే క్రమంలో కొంతమంది వచ్చి సార్ మేము అండగా నిలబడతాము, ఎందుకనంటే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఇది ఉండాలి, లేకపోతే ప్రజాస్వామ్యమే బతకదు, వీళ్ళ చేతికి మళ్ళీ పోతే ఇంకా ఏమీ మిగలదు, ఏమీ మిగలకుండా చేయాలని వీళ్ళిద్దరు కలిసి కుట్ర చేస్తున్నారు, మేము మీతో నడుస్తామని వచ్చిండ్రు. ఆ వచ్చిన వాళ్ళల్లో కూడా ప్రజలల్లో కొంచెం పరపతి ఉండి కొంచెం పద్ధతి ప్రకారం ఉండేటోళ్ళని మాత్రమే తీసుకున్నాము. మేము అవుట్ అండ్ అవుట్ పైరవీలు ఇప్పుడు మీరు కూడా అంచనా వేసుకోండి, మీకు కూడా సోర్సెస్ ఉంటాయి. ఎవరినైనా రావడానికి ఒత్తిడి చేయడం కానీ, రావడానికి ప్రలోభ పెట్టడం కానీ, రావడానికి ఏదైనా ఇంకే రకమైన ప్రయత్నం కానీ మేము చేసినామో మీరు చూడండి. నేను చేయదలుచుకోలేదు. వాళ్ళు ఏం చేస్తారో చేయని నేను చూస్తా. నేను అదే చెప్తున్నా ఇప్పటికి కూడా. నాకు తెలంగాణ సమాజం పట్ల అత్యంత విశ్వాసం ఉన్నది. ఇట్లా నీలిగినోళ్ళను ఇట్లా ఏది పడితే అది చేస్తామని అహంభావంతో మాట్లాడిన వాళ్ళు అందరు మెడలు వంచిండ్రు. అది నిజాం కావచ్చు, ఆ తర్వాత పరిణామ క్రమంలో చాలామంది నాయకులు కావచ్చు, చివరి 8వ నిజాం కేసీఆర్ కావచ్చు, అందరినీ ప్రజలు మెడలు పట్టి వంగబెట్టి బండబెట్టిర్రు మళ్ళీ లేవకుండా. సో ఇట్లాంటి చిల్లర ప్రయత్నం చేస్తే శాశ్వతంగా తెలంగాణ సమాజంలోనే ఉండకుండా పోతారు వాళ్ళు. అది వాళ్ళ కర్మ. ప్రయత్నం చేసి చూడమని నేను నా మీద కేసులు పెట్టేటప్పుడు కూడా నేను భయపడుతున్నారన్నారు. మేము ప్రతిపక్షాలుగా 1,00,000 మాట్లాడటం వారికి ఎందుకు అంత ఇన్సెక్యూరిటీ? రేవంత్ రెడ్డి భయపడతాడని మీరు నమ్ముతురా సౌజన్య గారు? ఈడు ఉన్నోళ్ళు చాలామంది నా గురించి కొంచెం తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని అడుగుండ్రి. రేవంత్ రెడ్డి భయం అనే పదం రేవంత్ రెడ్డి డిక్షనరీలో ఉందా అనేది ఎవరినైనా అడగండి. 100 మంది పోలీసులను పెట్టి ఈడ్చుకుపోయే రోజు ఆయన భయపడ్డానా? అది 2015 కావచ్చు, 2018 కావచ్చు. భయం అనేది నా డిక్షనరీలోనే లేదు. సంవయనం అనే దాన్ని వాళ్ళు భయం అనుకుంటే వాళ్ళ అవగాహన రాహిత్యము. నేను ఈ కుర్చీలు ఉన్నా కాబట్టి కుర్చీ యొక్క గౌరవాన్ని మర్యాదను కాపాడడానికి కొంత ఒక పద్ధతిలో వ్యవహరిస్తున్నా నేను. దాని అర్థం అది భయం కాదు. ఒకవేళ వాళ్ళు అనుకుంటే సరేగా అదేందో వాళ్ళు కూడా చూస్తారు.